నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో ఇప్పుడు చూసుకున్నట్టయితే వీడియో వార్స్ అయితే జరుగుతున్నాయి. రఘురామ కృష్ణరాజు వర్సెస్ సునీల్ కుమార్. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి వెళ్ళి రఘురామ కృష్ణరాజు గారు వీడియోస్ తీస్తున్నారు, సునీల్ గారు కూడా వీడియోస్ తీస్తున్నారు. ఇప్పుడైతే వీడియో వార్, ఎన్ని రోజులు ఫ్యాన్ వార్ చూసాము, ఇప్పుడు వీడియో వార్ చూస్తున్నాం. అసలు ఏం జరిగింది సార్? ఈ వీడియోస్ వెనకాల కథ ఏంటంటారు అసలు? అంటే సునీల్ కుమార్ గారు మొన్న సుప్రీంకోర్టులో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం వచ్చింది. రఘురామ కృష్ణరాజు గారికి ఇబ్బంది కలిగించేటువంటి ఒక నిర్ణయం సుప్రీంకోర్టు నుంచి వెలువడింది. దీని వెనకాల గొడవ ఏంటంటే, ఈయనకి ఇండ్ భారత్ పవర్ అని ఒక కంపెనీ ఉంది. రఘురామ కృష్ణరాజు గారికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దానిలో ఉన్నారు, ఆ బోర్డులో ఉన్నారు. ఈయన చైర్మన్ హోదాలో ఉన్నారు. అయితే దాని పేరుతో అంటే వాళ్ళు థర్మల్ పవర్ ఉత్పత్తి చేస్తాము అనే దీంతో వాళ్ళు వివిధ బ్యాంకుల నుంచి లోనులు తీసుకుని అది దాదాపు 900 కోట్లు, 900 కోట్లను దాటి వీళ్ళు రుణాలు తీసుకున్నారు. అలాగే బ్యాంక్ కన్సార్టియం నుంచి కూడా రుణాలు తీసుకున్నారు భారీగానే, 800 కోట్లు అని చెప్తున్నారు. అయితే ఈ రుణాలు తీసుకున్నటువంటి డబ్బులతో వాళ్ళు ఏదైతే చేస్తామని చెప్పారో, ప్రొజెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ పని కాకుండా ఆ డబ్బులు వేరే చోట ఇన్వెస్ట్ చేశారు. బాండ్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి వాటిని తనఖా పెట్టి మళ్ళీ రుణాలు తీసుకుని వాటిని ఇక్కడ తనఖా పెట్టిన విషయం తెలియకుండా ఇంకొక చోట తనఖా పెట్టి కూడా డబ్బులు తీసుకుని దాన్ని ఏం చేశారు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ కంపెనీ పేరుతో విడుదలైనటువంటి రుణాలు అయితే ఏ పని చేస్తామని రుణాలు తీసుకున్నారో ఆ పని జరగలేదు. అలాగే ఈ తిరిగి చెల్లింపులు వ్యవహారం ఉంటుంది, ఆ ఏరియాలో కూడా ఆయన పెద్దగా స్పృహతో వ్యవహరించటం లేదు అని ఆ బ్యాంకుల వాళ్ళే స్ట్రైట్ అవే సిబిఐకి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇక్కడ సునీల్ కుమార్కి ఈ గొడవలకి సంబంధం లేదు. ఇది బ్యాంకుల వాళ్ళు రఘురామ కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ ఇచ్చుకున్న సందర్భంగా ఈయన ముందస్తు అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటువంటి పరిస్థితిలో ఈయన కోర్టుని అప్రోచ్ అయ్యాడు రఘురామ కృష్ణరాజు గారు. అంటే తనకి ముందుగా తెలియజేయకుండా ఇలా ఫైల్ చేయటం కరెక్టా, ఇది తనకున్నటువంటి సహజ న్యాయ హక్కులకి విరుద్ధము అని ఆయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వారు దాన్ని అడ్మిట్ చేశారు, ఈయన ఆర్గ్యుమెంటుని అడ్మిట్ చేశారు. తర్వాత అలా కాదు అంది తెలంగాణ హైకోర్టు. అయిపోయిన తర్వాత ఇక్కడ కోర్టులో ఆయనకు నెగిటివ్గా రాగానే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన సుప్రీంకోర్టులో స్టే వచ్చింది ఆయనకి. 2022లో స్టే తెచ్చుకోగలిగాడు. స్టే తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు స్టే ఎత్తేసింది. స్టే ఎత్తేసిన సందర్భంగా ఈయన మీద సిబిఐ పెట్టినటువంటి సెక్షన్స్లో 120B ఉంది. అంటే కాన్స్పిరసీ ఉంది ఈ వ్యవహారంలో అని, కుట్రపూరితంగా వ్యవహరించారు ఆయన అని. దాంతోపాటు 420 కూడా ఉంది. 420 అంటే చీట్ చేశారు అని, మోసం చేశారు అని. ఇవి ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్. ఇది ప్రూవ్ అయిపోతే ఆయన నేరస్తుడు అవుతాడు, అది వేరే గొడవ. ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ అక్కడ కేసు అయితే లాంచ్ అయి ఉంది. దానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేసుకోవడానికి ఏ రకమైనటువంటి న్యాయపరమైన అడ్డంకులు లేవు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసేసింది. చేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తులో కొనసాగితే ఈయన నేరస్తుడిగా ప్రూవ్ అయితే అప్పుడు వ్యవహారం సీరియస్ రేంజ్కి ఎడుతుంది. కానీ కేసు ఫైల్ అయిన సందర్భంగా ఇప్పుడు జనరల్గా ప్రభుత్వోద్యోగుల మీద ఎవరైనా కేసు పెడితే, ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ముందు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి సగం జీతమే ఇస్తారు. అప్పుడు ఒకవేళ ఆ కేసులో వాళ్ళు నిర్దోషి అని ప్రూవ్ అయితే అప్పుడు మిగిలిన జీతాలు, అప్పుడు కట్ చేసిన జీతం అంతా కల్పిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. అలాగే ఈయనకి సంబంధించి ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడైతే ఈయన మీద నెగిటివ్ ఒపీనియన్గా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఈయన అడిగినటువంటి ప్లీని సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే
స్టే తొలగిస్తున్నాము, దర్యాప్తు చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పింది. అది రఘురామకృష్ణరాజుకి నెగిటివ్ డెసిషనే. ఎప్పుడైతే ఆ నెగిటివ్ డెసిషన్ వచ్చిందో, అంటే ప్రభుత్వం తరఫున తుషార్ గారు వాదించారు, ఈయన తరఫున ఒక నాయుడు గారు వాదించారు. ఆ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెసిషన్ అది వచ్చేసిన తర్వాత దాని మీద సునీల్ కుమార్ గారు ఒక వీడియో చేశారు. సునీల్ కుమార్ అనేటువంటి పోలీస్ అధికారికి ఈయనకి చాలా పాత గొడవలు ఉన్నాయి. పాత గొడవలు అంటే గత ప్రభుత్వ హయాంలో ఈయన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు జరిగినటువంటి నేపథ్యం, ఈయన కులపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు రఘురామకృష్ణరాజు గారు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఆ సందర్భంగా ఆ టైంలో జరిగిన అరెస్ట్లో ఆయన మీద 3rd డిగ్రీ ఉపయోగించారు అనేది ఆయన క్లైము. ఆయన దాని మీద కోర్టుకు వెళ్ళాడు. ఆ కేసుని వైసీపీ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో సీరియస్గా పట్టించుకోలేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకున్నారు, ఆయన సస్పెండ్ చేశారు. అంటే ఆయన జనరల్గా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేయటం అంటే అది నేరుగా ప్రభుత్వం మీద కామెంట్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆయన సర్వీస్ నిబంధనలకి ఉల్లంఘించాడు అని ఒక క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈయనకి, రఘురామకృష్ణరాజుకి ఉండి. ఇలాంటి అవకాశం ఈయనకు ఉందని తెలిసినప్పటికీ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నటువంటి సునీల్ కుమార్ ఈ సుప్రీంకోర్టులో డెసిషన్ రాగానే ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో తన సస్పెన్షన్కి కారకుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి సుప్రీంకోర్టు ఇలాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్లో చెప్పిన ప్రకారం ముందుకెడితే ఆయన అరెస్ట్ అవుతాడు, అంటే ఆయన రుణం తీసుకున్నటువంటి మాట వాస్తవం, ఏమీ జరగని మాట వాస్తవం, ఈ డబ్బులు పక్కదారి పట్టించారు అనేది వాస్తవం, అంటే కనిపిస్తున్న మేరకు. రేపు దర్యాప్తులోకి వెళితే సిబిఐ దర్యాప్తులో అసలు ఇవేమి తీసుకోలేదని చెప్తుందా అనేది వేరే గొడవ. కానీ రుణం తీసుకున్నాడని బ్యాంకులు కదా చెప్తోంది, సునీల్ కుమార్ కాదు. సునీల్ కుమారో వైఎస్ జగన్మోహన్ రెడ్డో కాదు, బ్యాంకుల వారు వీరికి రుణములు ఇచ్చాం మేము, అవి దారి మళ్ళాయని మేము అనుకుంటున్నాము. వారు వాటితో వివిధ బాండ్లు గట్రా కొనుగోలు చేసి వాటిని ప్లెడ్జ్ పెట్టి కూడా రుణాలు తీసుకున్నారు విడిగా. ఇందులో రకరకాల బ్యాంకులు ఇన్వాల్వ్ అయినాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా. ఈ బ్యాంకులన్నీ ఇలా రుణాలు తీసేసుకున్నాడు ఈయన విశృంఖలంగా. రేపొద్దున ఈయన గనక చెల్లించకపోతే, లేదు ఈయన చేతులు ఎత్తేస్తే, లేదు ఐపీ పెట్టేస్తే, ఇన్సాల్వెన్సీ అంటారు, ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు ఆ బ్యాంకుల మీద ప్రెజర్ పెరుగుతుంది. అంటే 900 కోట్లు కన్సార్టియం నుంచి వచ్చినటువంటి 800 కోట్లు, ఈ రెండు ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ స్థాయి భారాన్ని కోర్టులు ఎలా తీసుకుంటాయి? డిపాజిట్లు ఇలాంటి వాటిని ఎగ్గొడితే ఏమిటి పరిస్థితి? ఆ డబ్బులు ఎవరివి? సామాన్య ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బులే. ఆ డబ్బుల్ని జనరల్గా బ్యాంకులు ఏం చేస్తాయి? వడ్డీకి తిప్పుతాయి, తిప్పి ఆ వచ్చిన దానిలో కొంత భాగం కస్టమర్కి పంచుతాయి, కొంత భాగం వాళ్ళ సర్వీస్ మేరకు తీసుకుంటారు. అది జరిగే వ్యవహారం. మీరు ఇచ్చిన డబ్బులు, బ్యాంకులో ఇచ్చిన డబ్బులు బ్యాంకులో అలా డిపాజిట్లో పెట్టేస్తే, అంటే లాకర్లో పెడితే గుడ్లు పెట్టవు కదా, అవి సర్క్యులేట్ చేయాలి. అవి సర్క్యులేట్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు గనక పోతే ఎవరు నష్టపోతారు? ప్రజలందరూ నష్టపోతారు. కాబట్టి ప్రజా ప్రయోజన రీత్యా ఈ కేసుని సీరియస్గా పట్టించుకుని సిబిఐ పర్సూ చేస్తే ఆయన నేరస్తుడిగా ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళిపోయినా నష్టమే జనాలకి. కాబట్టి నేను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఈ వీడియో చేస్తున్నాను. నా సస్పెన్షన్కి కారణమైనటువంటి వ్యక్తి ఇంత దుర్మార్గుడు అంటూ ఒక వీడియో చేసి ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో చేయడానికంటే ముందు ఈ కోర్టు నిర్ణయం రాగానే ఆయన ఫేస్బుక్లో మొదట ఒక ఇది రాశాడు, ఒక వ్యాసం.
ఈ మొత్తం చరిత్ర చెబుతూ రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ సిబిఐ వయా బ్యాంకులు జరిగిన గొడవ అంతా రాశాడు ఆయన. ఆ రాసిన దాని మీద ఈయన రియాక్ట్ అయ్యాడు రఘురామకృష్ణరాజు గారు. ఆ సందర్భంగా ఈయన వీడియో చేశాడు. ఈ వీడియో మీద ఆయన కౌంటర్ వీడియో చేశాడు. చేసి ఇతను వ్యవహరించిన తీరు పట్ల, ఇతను కూడా కుల సమస్య పట్ల ఆయన వ్యవహరించిన తీరు పట్ల కూడా ఈయన కామెంట్స్ చేశాడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన దళితుడు సునీల్ కుమార్. ఇప్పుడు దళిత సంఘాలు సీరియస్గా ఏమిటి పరిస్థితి అని నిలదీయటం మొదలుపెట్టాయి. ఎవరిని? రఘురామకృష్ణరాజుని. నువ్వు అలా దాడి చేసేస్తే చూస్తూ కూర్చోవడానికి మేము చేతులు కట్టుకుని లేము. సునీల్ కుమార్ మీద నువ్వు దాడి చేస్తున్నావు, ఈ వాంటెడ్గా దాడి చేస్తున్నావు, వ్యక్తిగత కక్షతో దాడి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు నీ మీద ఉన్న ఎలిగేషన్ కదా, కులాల మధ్య చిచ్చుపెట్టి గొడవ చేసింది నువ్వు. దాని మీద పెట్టినటువంటి కేసు సందర్భంగా ఆయన నీ మీద 3rd డిగ్రీ ప్రయోగించాడని నువ్వు గందరగోళం చేసి ఆయన్ని సస్పెండ్ చేయించావు నీకున్నటువంటి పొలిటికల్ పవర్ ఉపయోగించి. ఆయన సస్పెన్షన్లో ఉన్న అధికారి. ఆ సస్పెన్షన్లో ఉన్న అధికారి తనకు అనిపించిన అభిప్రాయాన్ని ఆయన సోషల్ మీడియాలో ఆయన మెంబర్గా ఉన్న చోట తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. అది తప్పేం కాదు. కానీ అది కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు తీసుకొస్తున్నాడు. 63 చట్టం ఒకటి ఉంది, ప్రభుత్వ అధికారులు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించి. దాని ప్రకారం ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వంలో భాగంగా, ఇప్పుడు ఆయన ఉపసభాపతిగా ఉన్నాడు. అవును సార్. ఉపసభాపతిగా ఉన్న వ్యక్తి అంటే ప్రభుత్వం మీద కామెంట్ చేసినట్టే. కాబట్టి అది సర్వీస్ నిబంధనలకు విరుద్ధము అనే దాని మీద క్లెయిమ్ చేసి గొడవ చేద్దామని చూస్తున్నాడు ఈయన రఘురామకృష్ణరాజు గారు. ఒకవేళ మీరు అలా గొడవ చేస్తే మేము అంతకంటే సీరియస్గా మీ మీద గొడవ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఏం జరుగుతుంది, ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన, ఉద్యోగం పోతుంది, అంతే కదా. మేము సిద్ధమే, కానీ పదవి వదులుకోవడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నారు వాళ్ళు. అందులో భాగంగానే ఇప్పుడు మేము 3rd డిగ్రీ ఉపయోగించామని ఆయన క్లెయిమ్ చేశాడు. అంటే అప్పుడు వీడియోస్ కూడా తీశారు, వీడియోస్ చూసి వేరే వాళ్ళకి కూడా వీడియో కాల్స్ చేసేసి చూపించారు అని చెప్పేసి కూడా అప్పుడు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్. మరి అక్కడ ఆయన 100 మాట్లాడాడు, అవన్నీ ప్రూవ్ అవ్వాలి కదా. ఆయన సస్పెన్షన్ లో ఉన్నాడు ఇప్పుడు, అది కూడా నడుస్తోంది. అంటే నాకు హార్ట్ సర్జరీ అయింది, సర్జరీ అయినా కూడా చూడలేదు, కనకరించలేదు, నా గుండెల మీద తన్నారు అని చెప్పేసి కూడా చాలా మాట్లాడారు. 100 చెప్పాడు ఆయన. ఆ చెప్పిన దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత కదా కోర్టులో మీరు సాక్ష్యాధారాలు పెట్టి ప్రూవ్ చేసిన తర్వాత కోర్టు వాటి మొత్తాన్ని విశ్వాసంలోకి తీసుకుని అవతల వ్యక్తికి శిక్ష వేసినప్పుడు కదా సునీల్ కుమార్ నేరస్తుడు అయ్యేది. మీ మీద నేరుగా బ్యాంకులు కంప్లైంట్ ఇచ్చున్నాయి. అక్కడ బ్యాంకులు కంప్లైంట్ ఇస్తేనే మీరు బుకాయిస్తున్నారు. మీ మీద దర్యాప్తు జరగకుండా చూసుకోవడానికి మీరు కోర్టుల నుంచి చాలా డ్రామా నడిపారు. ఫైనల్గా ఇప్పుడు విచారణ జరపచ్చు అని సుప్రీంకోర్టు గేట్లు ఎత్తేసింది. ఈ గేట్లు ఎత్తేయటం అనేది కదా కీలకమైన విషయం. సునీల్ కుమార్ మిమ్మల్ని టార్చర్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చేశాడు, ఇవన్నీ ఓకే. ఈ గొడవని మించిన గొడవ కదా, అది పబ్లిక్తో లింక్ అయి ఉన్న గొడవ కదా. అంటే జనాలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు ఉంటాయో ఊడతాయో అనేటువంటి గొడవతో సంబంధించిన వ్యవహారం అది. మీరు బ్యాంకుల్ని ముంచటం అంటే ప్రపంచాన్ని ముంచటమే. కాబట్టి ఆ లెవెల్ క్రైమ్ని మీరు చేసినప్పుడు మీరేమో పదవిలో కొనసాగుతున్నారు, మీరు ఉపసభాపతిగా ఉండడానికి అనర్హులు. మిమ్మల్ని ప్రభుత్వం సస్పెండ్ చేయాలిగా. ఇతన్ని ఎలా సస్పెండ్ చేసిందో, సునీల్ కుమార్ మీద కంప్లైంట్ ఉంది, సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారు. వారిని కూడా ఇప్పుడు బ్యాంకు వారు విచారణ జరపచ్చని సిబిఐకి గేట్లు ఎత్తేసింది కదా. ఎత్తేసిన సందర్భంగా వారిని కూడా ఉపసభాపతి పదవి నుంచి తొలగించి విచారణకి సహకరించే పరిస్థితి కల్పించాలి ఆయనకి అనేది ఈయన ప్రధానమైనటువంటి డిమాండ్, ఆర్గ్యుమెంటు. ఆ ఆర్గ్యుమెంట్లో తప్పు లేదు అనేది ఇప్పుడు దళిత సంఘాల అభిప్రాయం. సో ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుని ఇమ్మీడియట్గా రఘురామకృష్ణరాజుని పదవి నుంచి తొలగించి
విచారణ చేపట్టాలి. విచారణ ఎలాగో వాళ్ళు చేస్తారు, సిబిఐ ఎలాగూ ఆ పనిలో ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన గొడవ, అది కేంద్రం గొడవ. ఇలాగే ఇంకొక బీజేపీ ఎమ్మెల్సీ మీద కూడా గొడవ ఉంది, దాని మీద కూడా సుప్రీంకోర్టు దర్యాప్తు చేయవచ్చు అని చెప్పింది. కాబట్టి తనాపరా అని చూడటం లేదు, అక్కడ వరకు ఓకే, బాగుంది వాతావరణం. సో ఇప్పుడు ఈ విచారణ జరిపి ఆయన దోషిగా తేలితే అది సునీల్ కుమార్ ఇచ్చిన కంప్లైంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కాదు, బ్యాంకు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈయన అనవసరంగా దాన్ని పొలిటికల్ రంగు పూసి ఈయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికీ సునీల్ కుమార్ మీద. అది దారుణం. సునీల్ కుమార్ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆయన ఆదేశాల మేరకే చేశాడు అనుకుందాం, ఓకే చేశాడు, రైట్. కానీ దాన్ని మించిన క్రైమ్ కదా ఇది, దీన్ని దాంతో ముడిపెట్టి మాట్లాడటం తప్పు కదా. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు స్వతహాగానే ఇలాంటి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అది దుర్మార్గం. ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనకు రీసెంట్గా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడాడు. ఏది చిరంజీవి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో వారు మాట్లాడుతూ ఆయన వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది, దాని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమైనాయి ప్రపంచవ్యాప్తంగా. ఆయన చిరంజీవిని అవమానించాడు, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ సభలో సభ్యుడైనటువంటి ఒక వ్యక్తిని ఆయన అనకూడని మాట అనేశాడు, సైకోగాడు అనేశాడు ఫ్లోర్లో. బయట మాట్లాడుకోవడం వేరు, ఆ సభలో సభ్యుడైన వ్యక్తిని సైకోగాడు అని చెప్పి హీనపరిచి రెడిక్యూల్ చేసి మాట్లాడినటువంటి సందర్భంలో స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంత వినయ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏముంది బాలకృష్ణ పట్ల? ఆయన రామారావు గారి కొడుకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు కావచ్చు, బావమరిది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన పర్సనల్ లెవెల్లో ఆయనకు 100 కాంట్రాక్టులు ఉండొచ్చు. మీరు అక్కడ సభాపతిగా ఉండి, అయ్యా మీరు ఈ సభలో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఆయన్ని హీనపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి, మీ అభిప్రాయం గౌరవప్రదంగా మీ విమర్శని సభ ముందు ఉంచండి అని చెప్పాల్సిన పొజిషన్లో ఉండి మీరు మాట్లాడారు, చాలా అద్భుతం సార్, థ్యాంక్ యూ సార్ అని అంత సబ్మిసివ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సో ఆ రోజున సభలో జరిగిన దానికి చూస్తే బాలకృష్ణ కంటే కూడా రఘురామకృష్ణరాజు గారు చేసిన తప్పే పెద్దది. ఆ సందర్భంగా కూడా వారిని ఎవరు ఏమీ అనలేదు. అలా ఒక రకంగా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈ బుల్డోజర్ని ఆపాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం ఇప్పుడు దళిత సంఘాల నుంచి వ్యక్తం అవుతోంది. కాబట్టి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, అలాగే దళిత రచయితల వైపు నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి బయటికి. నెమ్మదిగా అక్కడ సంఘటితం కావటం అనేది కనిపిస్తోంది. అందుకని రఘురామకృష్ణరాజు గారు కొంచెం సీరియస్గా ఇరుక్కునే వాతావరణం, పొలిటికల్ వాతావరణం కనిపిస్తోంది. దాంతోపాటు లీగల్ గొడవ కూడా అలాగే ఉంది, ఆ రేంజ్లోనే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.